మీ శోభ. ఆదివారం సారవకోట పార్టీ కార్యాలయంలో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం సారవకోట పార్టీ కార్యాలయంలో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమంలో భాగంగా జలమూరు సారవకోట మండలాల్లో 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయసు గల మొదటి ఓటు హక్కు పొందిన యువతీ యువకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గల పరిస్థితులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ అనుభవము మరియు టీడీపీ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుత వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన గూర్చి పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ అభ్యర్థి బగ్గు రమణమూర్తి యువతకు వివరించారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్తు గురించి. ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే ఈ రాష్ట్రంలో ఉండే మన యువతకి భవిష్యత్తు రావాలంటే సిబిఎన్ రావాలి. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అది మనందరికీ సిగ్గుచేటు. అందరూ మెచ్చే విధంగా ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప రాజధానిగా నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయ ఉపాధి అవకాశాలు కల్పించే రాజధాని అమరావతిగా తీర్చిదిద్దాలనే ఒక యజ్ఞంగా ప్రారంభిస్తే ఈ దుర్మార్గుడు సైకో మన రాజధానిని 3 ముక్కలాడాడు. మరి మళ్ళా రాజధాని నిర్మించుకోవాలన్నా, పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. వాడికి తెలిసింది ఒకటే, ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకోవడం, మాఫియా చేయడం, దోసుకోవడం. అది తప్పించి పరిపాలన చేతగాని ఒక సైకో, ఒక ఉన్మాది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అతను చేసే అద్భుతాలు గతంలో మనకు తెలుసు. అటువంటి నాయకుడు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. మరి అతను ఒకటే చెప్తున్నాడు యువతకి, మీ చదువులకి నేను గ్యారంటీ, అలాగే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. సంవత్సరానికి 4 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. అలాగే 5 సంవత్సరాలకి 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మరి మన చంద్రబాబు నాయుడు చెప్పడమే కాకుండా మరి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మరి కోచింగ్లకి ట్రైనింగ్ తీసుకోవడం కానీ, కోచింగ్లు తీసుకోవడం కానీ, లేకపోతే అప్లికేషన్స్ పెట్టడానికి కానీ, మరి ఏదైతే ఉద్యోగ వచ్చే వరకు మరి వాళ్ళకి యువగలం ద్వారా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కలిపి ఇవ్వడానికి మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కలిపి సోదరులారా మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. అలాగే మా ఆడపిల్లలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కళ్ళలకు రెక్కలు వచ్చాయి అంటే ఎన్నో కళలకు అంటాం. నేను డాక్టర్ అవ్వాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నేను పెద్ద సైన్సిస్ట్ అవ్వాలి, అటువంటి కాదు బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలి, ఓ టీచర్ అవ్వాలి, ప్రొఫెసర్ అవ్వాలి, ఎన్నో కళలకు అంటారు. ఆ కళలు నిలవేరడానికి ముఖ్యంగా ఆడపిల్లలకి అవకాశం లేకుండా అయిపోతుంది. తల్లిదండ్రులు మరి ఇంతంత కొంచెం ఆదాయం ఉండి ఆ ఆదాయం నుంచి మగబెట్టి చదివిద్దాం, మళ్ళా నాకు కుటుంబానికి మరి ఆధారం అవుతాడు, ఆడపిల్లకి ఎలాగా పెళ్లి చేసి పంపించిస్తే మా భారం తీరిపోద్దనే ఆలోచనతో ఉండి ఆడపిల్లల చదువుల పట్ల మరి కొంతమంది శ్రద్ధ చూపించలేకుంటున్నారనే ఆలోచనతో కళలకు రెక్కలు వచ్చాయని కార్యక్రమాన్ని మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మరి అది ప్రారంభించడానికి శ్రీకారం చుట్టడానికి కలిపి నిర్ణయించడం జరిగిందని సోదరీమణులకి, అదే మా పుత్ర సమానులైన పిల్లలకి తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఎందుకు ఓటేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగే మరి ఒక సైకో పాలనని మీరు అర్థం చేసుకోండి. ఒక ఆర్థిక ఉగ్రవాది పాలనని మీరు ఒకసారి బ్యారేజ్ చేసుకోండి. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవాళ ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది. ఒక మంచి ప్రభుత్వం రావాలి, అలాగే ఒక విజనరీ నాయకుడు రావాలి. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే
బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీ అందరూ మీ మొదటి ఓటుని వేయవలసిందిగా కోరుతూ నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈవేళ యూత్ ఐకాన్ మన పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు యువతకు ఒక స్ఫూర్తి. ఈవేళ ఢిల్లీలో పార్లమెంట్ లో అతను గలం విప్పితే అన్ని పార్టీ వాళ్ళు, మోడీ గారు ప్రధానమంత్రి గారు, సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నాయకురాలు అందరు కలిపి అతను తాలూకా అనర్గళమైన ఉపన్యాసం చూసి ముగ్ధులయ్యే పరిస్థితి ఉంది. మరి అది మన శ్రీకాకుళం గొప్ప, మన గొప్ప, మన రామ్మోహన్ నాయుడు గారు అక్కడ మన జిల్లా వాణి మన రాష్ట్రం తాలూకు సమస్యలపైన పోరాడి మాట్లాడుతుంటే అది మన గర్వం కాదని తెలియజేస్తూ మరి వారు మూడోసారి ముచ్చటగా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. మన ప్రతి ఓటు, మీ ఓటు, మీ స్నేహితుల ఓటు, మీ కుటుంబ సభ్యుల ఓట్లు, అందరి ఓట్లు కలిపి మన రామ్మోహన్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధికమైన మెజార్టీ భారతదేశంలోనే మన రామ్మోహన్ నాయుడికి మనం పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తారని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, మీ రమణమూర్తి స్వార్థం లేకుండా నిజాయితీగా పనిచేశాడు, మాకు అందుబాటులో ఉన్నాడు. అతను 2014 నుంచి 19 వరకు కుటుంబం గురించి గాని, స్నేహితుల గురించి గాని, వ్యక్తిగతంగా గురించి గాని ఆ పదవిని వాడుకోకుండా ఏ ప్రజలతో అయితే మరి ఎన్నుకోబడ్డాడో ఆ ప్రజలకు సేవకుడుగా ఉన్నాడని మీ ఆత్మ పరిశీలన చేసుకుని మీ పెద్దవాళ్ళకి, మీ పరిసర వాళ్ళకి, అన్ని పార్టీ వాళ్ళకి అడగండి రమణమూర్తి ఏమిటంది. రమణమూర్తి కరెక్ట్ గా పనిచేశాడు, నిజాయితీగా ఉన్నాడు, మరి అందరికి అందుబాటులో ఉన్నాడంటే రమణమూర్తి కలిపి తెలుగుదేశం పార్టీకి మీ మొదట ఓటేసి సిబిఎన్ కి మరి చంద్రబాబు నాయుడు గారికి నన్ను గెలిపించి బహుమతి ఇవ్వమని మీ యూత్ కోరుకుంటున్నాను. ఈ రోజు వేదికను అలంకరించిన పెద్దలు ఇప్పుడే మాట్లాడారు. మన అందరి అభిమాన నాయకుడు, రేపు నరసన్నపేట నియోజకవర్గంలో మళ్లీ శాసనసభ్యుడిగా గెలవబోతున్నటువంటి వ్యక్తి కూడా ఆయనే, పెద్దలు బొగ్గ రమణమూర్తి గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడండి? సింగిల్ క్యాపిటల్ ఉన్నటువంటిది 3 క్యాపిటల్స్ గా చేస్తామన్నాడు. ఎక్కడైనా అర్థం ఉందా 3 క్యాపిటల్స్ లో? మీరు కూడా ఈ రోజు జాగ్రఫీ అంతా కూడా చదువుతున్నారు, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అంతా చదువుతున్నారే. ఈ ప్రపంచంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా చెప్పండి. ఇది ఎవరికి తెలియని లాజిక్ గా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? 3 రాజధానులు పెడితే 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని అంటున్నాడు. ఈ లాజిక్ ఎవరికి కూడా తెలియదా? ఇదే నిజమైతే మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఎక్సైట్మెంట్ తో ఉత్సాహంగా విచ్చేసినటువంటి మా యువతి యువకులందరికీ కూడా నా బెస్ట్ విషెస్ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓటు 18 సంవత్సరాలకి మనకి రాజ్యాంగం ఇచ్చేటటువంటి ఆయుధం. మనం పెళ్లి చేసుకోవాలన్నా 18 సంవత్సరాలకి చేసుకోలేం. ముఖ్యంగా మెన్ ఎవరైతే ఇక్కడ మేల్స్ ఉన్నారో 21 సంవత్సరాలు వెయిట్ చేయాలి మనం పెళ్లి చేసుకోవాలంటే. అంటే మన జీవిత భాగస్వామిని కూడా మనం నిర్ణయించుకోవాలనంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? 21 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి, మీకు అనుభవం లేకపోవచ్చు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, కాబట్టి 21 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి అని చెప్తుంది. కానీ రాజ్యాంగం అదే యువతకి ఏం చెప్తుంది? 18 సంవత్సరాలైతే మీకు సరైన అవగాహన ఉంది, పార్టిసిపేట్ చేయండి, రాజ్యాంగంలో డెమోక్రసీలో పార్టిసిపేట్ చేసి మీ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ నుంచి దేశాన్ని ఏలే ప్రధానమంత్రి వరకు మా యువత అందరూ కూడా నిర్ణయించుకోవాలని 18 సంవత్సరాలకే ఓటు వేసే ఆయుధం మీ అందరికీ కూడా ఇస్తుంది. అటువంటి గొప్ప ఆయుధం మీకు 18 సంవత్సరాలకు విచ్చేసినప్పుడు ఎంత ఆలోచించి మనం ఓటు వేయాలనేది మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. అందుకనే మీ అందరి తాలూకా నిర్ణయం ఒకటే కావాలన్న ఆలోచనతో మీ తాలూకా ఫస్ట్ ఓటు మీ భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారికి వేయమని కోరడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. 5 సంవత్సరాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేటు ఉద్యోగాలు కూడా మన రాష్ట్రంలోకి వస్తాయనంటే ఏ ఒక్కరికి రానివ్వకుండా చేశారు. ఎందుకనంటే అందులో వాటాలు కావాలి కాబట్టి. ఎవరైనా మన రాష్ట్రంలో ఒక కంపెనీ పెడదామనంటే ఆ రాష్ట్రంలో ఆ కంపెనీ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాంటి క్యాల్కులేషన్ కాదు. నువ్వు వచ్చి ఇక్కడ కంపెనీ పెడతావనంటే అందులో నాకెంత వాటా ఇస్తావని చెప్పిన తర్వాత ఏ ఒక్కరైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వస్తారు?
ఇటువంటి నాయకుడు ఉంటే ఒక్క ఉద్యోగం కూడా రానప్పుడు రేపు మీ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచించుకోండి. కాబట్టి మళ్ళీ మీ అందరికీ కూడా జాబ్స్ రావాలనంటే ఒక విజనరీ నాయకుడు రావాలి. అది చంద్రబాబు నాయుడు గారు అయి ఉండాలన్నది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యువతీ యువకులకి పెద్దపీట వేసి మీకు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా సరే ఒక విజన్ తో ఆలోచించి ఆ సమస్యలు పరిష్కరించాలని అన్ని కార్యక్రమాలు కూడా చేసేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంటే అక్కడ యుఎస్ లో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీ, అక్కడ కాలిఫోర్నియాకి వెళ్లి అడగండి, తెలుగు వాళ్ళ తాలూకు గొప్పతనం ఏంటో ప్రపంచం మొత్తం కూడా చెప్తుంది. అటువంటిది ఈ రోజు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పమనంటే అదా డ్రగ్ క్యాపిటల్, డ్రగ్ స్టేట్ అని చెప్పే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయామో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంటే ఏ స్థాయిలో ఉండాలి, కానీ ఈ రోజు చెప్పుకున్నటువంటి సంఘటనలన్నీ కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చాయి. మీరు ఎవరైనా సరే బయట రాష్ట్రాలకు వెళ్లి యువతగా మీ తాలూకా ఫ్రెండ్స్ అక్కడెక్కడి నుంచి అయినా వస్తే, ఒరే రండిరా మా క్యాపిటల్ కి తీసుకెళ్తాను అని ఒక మహారాష్ట్ర వాడు ముంబైకి తీసుకెళ్లి, ఒక ఒరిస్సా వాడు భువనేశ్వర్ కి తీసుకెళ్లి, సరే నెక్స్ట్ నేను మీ రాష్ట్రానికి వస్తాను మీ క్యాపిటల్ కి తీసుకెళ్లమంటే ఏమైనా సమాధానం చెప్పగలరా మీరు ఎవరైనా వాళ్ళకి? తల దించుకోవడం తప్పితే మరొక సమాధానం కూడా మనం ఎవరూ చెప్పుకోలేము. కాబట్టి యువతగా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఓటేయాలి. మీకు సరదాగా ఉండొచ్చు, నేనున్నాను, రమణమూర్తి గారు ఉన్నారు, మాకుండే అసోసియేషన్ బట్టి మా మీద ఉండే నమ్మకం బట్టి మీరు అందరూ కానీ ఓటేయడానికి సిద్ధపడొచ్చు. కానీ విషయం తెలియాలి, 20 లక్షల ఉద్యోగాలు బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తానని ఛాలెంజ్ చేసి మరి అష్యూరెన్స్ ఇస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. ఆయన చేసి సాధించగలడు. రేపు మీ మొదటి ఓటు సైకిల్ మీద వేసి మీరందరూ కూడా ధైర్యంగా రాబోతున్నటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఏపీని ఎవరు బాగు చేస్తారో వాళ్ళ చేతుల్లోనే రాష్ట్రాన్ని పెడతామన్న ఆలోచనతో మమ్మల్ని సపోర్ట్ చేయమంటున్నాం. మీ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో, మీ తాలూకా ఫస్ట్ ఓట్ కేవలం ఒక స్వీట్ మెమరీగానే కాదు, ఒక ప్రౌడ్ మెమరీగా ఉండాలి. యువతీ యువకులు అందరూ కూడా రాబోతున్నటువంటి కాలంలో దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకొని, అందులో అతి ముఖ్యమైనటువంటి రాజకీయాల్లో ఇటువంటి ప్రక్షాళన చేయాల్సినప్పుడు మాత్రం మీరు టాప్ ప్రయారిటీగా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలని మళ్ళీ తెలియజేసుకుంటూ, మీ తాలూకా ఓటు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా రమణమూర్తి గారిని, అలాగే ఎంపీగా నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి సహకారం అందించి గెలిపిస్తారని యూత్ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను ఈరోజు మీకు చెప్పాల్సింది, ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు ఎందుకున్నాను. అసలు హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసి నాకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండి ఈరోజు ఇక్కడ ఉండడానికి మేజర్ రీజన్ ఇలాంటి నాయకులు చూసి, వాళ్ళ కష్టాన్ని చూసి, మీ అందరికీ వాళ్ళంతా కష్టపడుతున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా ఎంతో కొంత కష్టపడి మీ అందరి ముందుకు వచ్చి నా వంతు సహకారం ఏదో ఒకటి చేద్దామని చెప్పి, దానికి ఈ 2 years లో మీ అందరూ చూపిస్తున్న ఇంట్రెస్ట్ గానీ ఈ సపోర్ట్ గానీ నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా గానీ మర్చిపోలేను. సో ఇంపార్టెంట్ గా టీడీపీ గురించి మాట్లాడుకోవాలి అండ్ ఇప్పుడు నడుస్తున్న వైసీపీ గురించి మాట్లాడుకోవాలంటే నాకంటే ఎక్కువ సోషల్ మీడియా మీ అందరే చూస్తూ ఉంటారు. మీకంటే ఎక్కువ అయితే నేనేమి చెప్పలేను. బట్ ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం చాలా సీరియస్ గా తీసుకొని ఈ గవర్నమెంట్ ఏం చేసింది అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అవన్నీ కూడా నాకంటే ఎక్కువ రాము ఉండేటప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పలేను. నెక్స్ట్ రాము మాట్లాడతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జస్ట్ తాత్కాలికంగా మనం ఒక 1 year మేబీ 6 months యూజ్ చేసే ఫోన్ కోసమే మనం అంత రీసెర్చ్ చేస్తే 5 years మనం పరిపాలించే లీడర్స్ కోసం మనం ఎంత రీసెర్చ్ చేయాలి ఒకసారి ఆలోచించండి. మీ చేతిలో ఇప్పుడు ఫోన్ ఉంది, ప్రపంచం మీ చేతిలో ఉంది. జస్ట్ ఆలోచించండి, రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే డిస్కషన్స్ పెట్టండి. ఇంటికి వెళ్తారు, డిస్కషన్స్ అంటే మనం ఇలా డయాస్ మీదే పెట్టనవసరం లేదు. జస్ట్ కిచెన్ లోకి వెళ్ళి మీ అమ్మగారికి అడగండి ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అని. మీ అందరికి ఇప్పుడు 18 years దాటింది. సో ఇంటి బాధ్యతలన్నీ స్లోగా మీరు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో అడగండి, నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి, ఆయిల్ ఎలా ఉంది, గ్యాస్ ఎలా ఉంది, మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్ లాస్ట్ 5 years లో ఎంత పెరిగింది. సో ఇప్పుడు హౌస్ మీరు రన్ చేయాలి అంటే ఎంత డబ్బులు అవసరం అవుతాయి, మీరు మీ కాళ్ళ మీద నిల్చోవాలంటే ఎంత డబ్బులు అవసరం అవుతాయి.
జాబ్స్ లేకుండా కేవలం సంక్షేమాలతోని ఇల్లు నడపచ్చా లేదా అని అడగండి. సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని మనం పెట్టుకోండి. చాలా మంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీ పేరెంట్స్ ని అడగండి, పనిముట్లకి సబ్సిడీస్ ఇస్తున్నారా, లేదంటే ఎరువులకి సబ్సిడీస్ ఇస్తున్నారా, రైట్ టైం కి అన్ని వెళ్తున్నాయా, రైట్ టైం కి ఫంక్షన్ ఎలా ఫంక్షన్ చేయాలో అలా ఫంక్షనాలిటీ అవుతుందా, గవర్నమెంట్ చేస్తుందా అని ఒకసారి అడగండి. అలానే ఇక్కడ చాలా మంది ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్ పిల్లలు కూడా ఉన్నారు. సో ఎందుకు పక్క రాష్ట్రం కూడా మనకి 11 రూపీస్ ఎక్కువ పర్ లీటర్ ఉంది. అలా చూస్తే మంత్ కి 10 ఈజీగా ఒక 1000 ఎక్కువ అవుతుంది, సంవత్సరంకి 12,000 ఎక్కువ అవుతుంది. ఒక పక్కన సంక్షేమం 12,000 ఇస్తూ ఇంకో పక్కన ఇలా ప్రైసెస్ హైక్ చేసి తీసుకుంటున్నారు. అలానే మీ సీనియర్స్ తో డిస్కస్ చేయండి. ఊర్లో ఉన్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరితో మాట్లాడండి. డిఎస్సి పోస్ట్ తీసారా? నో. అలానే గ్రూప్స్ కి నోటిఫికేషన్స్ ఇచ్చారా? నో. గవర్నమెంట్ ఏమైనా జాబ్స్ ఇస్తుందా? నో. పోనీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వట్లేదు, కంపెనీస్ కొత్తవి తెస్తున్నారా? నో. ఉన్న కంపెనీస్ ని సాఫీగా రన్ చేయగలుగుతున్నారా? నో. సో వచ్చే గవర్నమెంట్ ఇదంతా చేయగలదా లేదా అని మీరు డిసైడ్ చేయాలి. మీరు యువతకు చాలా ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ ఉంటుంది. గవర్నమెంట్ ఉండాలన్నా పడిపోవాలన్నా 2 to 4% ఓట్స్ చాలు. సో మీరు డిసైడ్ చేస్తారు ఎవరు విన్ అవుతారు అని. అలానే నా ఫస్ట్ ఓట్ నేను గర్వంగా చెప్తున్నాను. విజన్ 2020 అని బాబు గారు ఆ రోజు వచ్చేటప్పుడు ఆయన్ని చూసి నేను ఫస్ట్ ఓట్ వేసాను. ఇవాళ హైదరాబాద్ మనకుంది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ప్రూవెన్ లీడర్స్ ని చూస్ చేసుకోండి. ఓట్ అనేది మన హక్కు. మీరు బాధ్యతగా, ఎథికల్ గా వేస్తారని కోరుకుంటూ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, యువ నాయకులు భగ్గు సునీల్, సోషల్ మీడియా కన్వీనర్ భగ్గు అర్చన, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, వెలమల రాజేంద్ర నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బలగ ప్రహర్ష తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలం మాకన్నపురం పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం మాకన్నపురం పంచాయతీ పరిధిలో గల ఉప్పరపేట, కొర్రాయిపేట, కటియా గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న జనరంజకమైన పాలన గూర్చి ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి మనం గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మలదాసు, మండల పార్టీ అధ్యక్షులు సిలగాన భాస్కర్ రావు, మండల జేసీఎస్ అధ్యక్షులు బుద్దన శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నరసన్నపేట పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన భగ్గు రమణమూర్తి. ఆదివారం నరసన్నపేట పట్టణం కొత్త వీధి, నాయుడు వీధి, భవానీపురం, బైరాగి వీధుల్లో భగ్గు రమణమూర్తి, ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భగ్గు రమణమూర్తి ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవే ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.